చెన్నై పొలిటికల్ సీన్ రోజుకు మలుపు తిరుగుతోంది. శశికళకు వ్యతిరేకంగా ఆమె వ్యతిరేకులు ఒక్కొక్కరుగా గళం విప్పుతున్నారు. తాజా పరిణామాలతో చిన్నబోయిన చిన్నమ్మ తన వర్గంతో వ్యూహరచన చేస్తోంది. ఇదంతా ఎటు దారి తీసినా చిన్నమ్మ భవిష్యత్తు మాత్రం ఇబ్బందికరంగానే కనిపిస్తోంది. అంతా సజావుగా సాగి సీఎం అయినా తిరుగుబాటు పెరిగి ముఖ్యమంత్రి పీఠానికి దూరమైనా శశికళను కేసులు ఉక్కిరిబిక్కిరి చేసే సంకేతాలే కనిపిస్తున్నాయి. ఇంతకు శశికళకు ఇబ్బందిగా మారే అంశాలేమున్నాయి? సీఎం కావాలనుకున్నారు, అంతా సిద్ధం చేసుకున్నారు. కానీ ఒక్కసారిగా మారిన పరిస్థితులు చిన్నమ్మ ఆశలకు గండి కొడుతున్నాయి. ఆమెకు వ్యతిరేకంగా గళం విప్పుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. కేసులే కాదు, ఆమె ఫ్యామిలీ వ్యాపార వ్యవహారాలు కూడా చిన్నమ్మకు ఎత్తుపెట్టేలా కనిపిస్తున్నాయి. సీఎం పదవి చేపట్టాలనే ఆశ ఓవైపు, అక్రమాస్తుల కేసులో వారంలోగా తీర్పు వెలువడనుండటంతో ఇప్పుడు అందరి దృష్టి దానిపైనే ఉంది. తీర్పు శశికళకు అనుకూలంగా వస్తే సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఎలాంటి ఇబ్బందులు లేవు. కానీ తీర్పు వ్యతిరేకంగా వస్తే మళ్లీ జైలే గతి. అందుకే హడావుడిగా సాగిన ప్రమాణ స్వీకారం ఏర్పాట్లు కూడా కేసుల దెబ్బకు ఒక్కసారిగా ఆగిపోయాయి. చిన్నమ్మను చిన్నపోయేలా చేశాయి. అయితే కోర్టు కేసులున్నా శశికళ మాత్రం తన ప్రయత్నాలను ఆపడం లేదు. పగ్గాలు చేపట్టేందుకు అన్ని చర్యలు చేపడుతున్నారు. పన్నీరు సెల్వం తిరుగుబాటు చేస్తే పార్టీ పదవి నుంచి తప్పించింది. అంటే తన లక్ష్యానికి ఎదురు వచ్చిన వారిని తప్పించుకుంటూ సీఎం కుర్చీ వైపు అడుగులు వేస్తున్నారు శశికళ. అయితే అన్ని నెట్టుకోని సీఎం అయినా లేక ఇప్పుడు జరుగుతున్న రాజకీయ చదరంగంలో ఓడిపోయినా చిన్నమ్మకు మాత్రం చిక్కులు తప్పేలా కనిపించడం లేదు. ఆమెను ఆస్తులు, వ్యాపారాలు కొత్త ఇబ్బందులు సృష్టించేందుకు సిద్ధంగా ఉన్నాయి. అవును, చిన్నమ్మ బిజినెస్ వ్యవహారాలు ఇప్పుడు కొత్త అనుమానాలకు తావిస్తున్నాయి. జయలలిత నిశ్చలిగా ఉంటూనే ఆమె కొనసాగించిన వ్యాపారాలు, పెట్టిన పెట్టుబడులు విమర్శలకు తావిస్తున్నాయి. ఈ వ్యాపారాలకు నిధులు ఎక్కడి నుంచి వచ్చాయన్న ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. తమిళనాడులో శశికళ అండ్ ఫ్యామిలీ వ్యాపారాలపై తీవ్ర ఆరోపణలున్నాయి. ముఖ్యంగా 2015 జనవరి నుంచి శశికళ, ఆమె కుటుంబ సభ్యుల ఆస్తులు క్రమంగా పెరుగుతుండడం అనుమానాలకు తావిస్తోంది. శశి కుటుంబ సభ్యులకు చాలా వ్యాపారాలున్నాయి. ఇవన్నీ చిన్నమ్మ అండతోనే సాగుతున్నాయన్నది ప్రధాన ఆరోపణ. మరోవైపు శశికళ కుటుంబ సభ్యుల చేతుల్లో ఉన్న జాస్ సినిమా వ్యవహారం కొత్త అనుమానాలకు తావిస్తోంది. తమిళనాడులో జాస్ సినిమాస్ బాగా ఫేమస్. ఒక్క చెన్నైలోనే 11 స్క్రీన్లున్నాయి. దీంతో మల్టీప్లెక్స్ రంగంలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టారు శశికళ అండ్ కో. జాస్ సినిమాస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మెజార్టీ ఓనర్ చిన్నమ్మేనని ఓ జాతీయ ఛానల్ ఇన్వెస్టిగేషన్లో తేలింది. జాస్ సినిమాస్ లో శశికళ కుటుంబ సభ్యులకు సుమారు 9.9 కోట్ల రూపాయల వాటా ఉందని తేలింది. అయితే ఇదిలా ఉండగానే సత్యం సినిమాస్ కు చెందిన లక్సీ మల్టీప్లెక్స్ ను జాస్ సినిమాస్ దక్కించుకుంది. లక్సీ దక్కించుకునేందుకు జాస్ సినిమాకు నిధులు ఎక్కడి నుంచి వచ్చాయన్నది మాత్రం చెప్పలేదు. అయితే చిన్నమ్మ కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్న జాస్ సినిమాకు అన్నాడీఎంకే అధికార పత్రిక నమ్ముడు ఎంజీఆర్ నుంచి నిధులు రావడం ఇక్కడ అసలు ట్విస్ట్. అంటే చిన్నమ్మ జోక్యంతోనే నమ్ముడు ఎంజీఆర్ నుంచి 6 కోట్ల రూపాయల నిధులు జాస్ సినిమాకు వెళ్లాయి. శశికళే నమ్ముడు ఎంజీఆర్ నుంచి నిధులను జాస్ కు మళ్లించినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. అన్నాడీఎంకే పార్టీ నుంచి నిధులు పక్కదారి పట్టడంపై అప్పట్లో విమర్శలొచ్చాయి. అయితే అలా మొదలైన శశికళ అండ్ కో వ్యాపార ప్రస్థానం తమిళనాడులోని ప్రధాన నగరాలకు విస్తరించింది. మల్టీప్లెక్స్ రంగంలోనే కాదు, జాస్ సినిమాస్ తమిళ ఫిల్మ్స్ ను డిస్ట్రిబ్యూట్ కూడా చేస్తోంది. సినిమాలు, డిస్ట్రిబ్యూషన్ రంగంలో శశికళ అండ్ కోదే ఆధిపత్యం. ఇప్పుడు జాస్ సినిమా దక్కించుకోవడం, లక్సీ కొనుగోలులో నిబంధనలకు విరుద్ధంగా నిధుల సమీకరణ జరిగిందన్న ఆరోపణలు ఇప్పటికే అక్కడ రాజకీయాలను హీటెక్కించాయి. ఇప్పుడు సీఎం పగ్గాలు అందుకునేందుకు సిద్ధంగా ఉన్న శశికళకు ఇవి కొత్త చిక్కులు తెచ్చిపెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ వ్యవహారంపై విచారణ జరిగితే చిన్నమ్మకు కొత్త కష్టాలు తప్పవంటున్నారు. వీడియో పార్లర్ ఓనర్గా జీవితాన్ని ప్రారంభించిన శశికళ 30 ఏళ్ల కాలంలో 100 కోట్లకు ఎలా ఎదిగారు? భర్త నటరాజన్ సైతం ప్రభుత్వ ఉద్యోగి మాత్రమే. మరి 3 దశాబ్దాలలో ఈ ఆస్తులన్నీ ఎలా సంపాదించారు? జయ సన్నిహితురాలుగా, ఆమె బినామీగా పలు వ్యాపార సంస్థల్లో డైరెక్టర్గా మారిన శశికళ తనదైన హస్తవాసితో బాగానే సంపాదించారని తమిళనాడులో ప్రచారం. మరి ఆస్తులని వివాదాలకు కేంద్రంగా మారితే చిన్నమ్మ సీన్ మారిపోదా? వీడియో పార్లర్ నుంచి మొదలుపెట్టారు.
ఇప్పుడు తమిళనాడులో చాలా వ్యాపారాలు ఆమె కుటుంబ సభ్యుల చేతుల్లోనే ఉన్నాయి. జయ బినామీగా పలు సంస్థల్లో డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. ఒక్క మల్టీప్లెక్స్లోనే కాదు, జయలలితకు సంబంధించిన అన్ని వ్యాపారాల్లో శశికళ కుటుంబ సభ్యులే కీలక పదవుల్లో ఉన్నారు. మన్నార్గుడి మాఫియాగా చెప్పుకునే శశి కుటుంబ సభ్యులు తమిళనాడులోని కీలక వ్యాపారాలను చేజిక్కించుకున్నారు. జయలలిత అధికారంలో ఉన్న సమయంలో మెల్లిగా తమ వ్యాపార సామ్రాజ్యాలను విస్తరించారు. చిన్నమ్మ అండతో రెచ్చిపోయారు. ఇదే అదునుగా తమిళనాడులోని ప్రధాన డిస్టిలరీస్ ను చేజిక్కించుకున్నారు. మిడాస్ డిస్టిలరీస్ తమిళనాడుకు అత్యధిక లిక్కర్ సరఫరా చేసే కంపెనీ ఇది. అయితే ఈ కంపెనీలో 48% శశికళకు వాటా ఉంది. మిగతా 50% వాటా ఆమె కుటుంబ సభ్యులకు ఉన్నట్లు జాతీయ ఛానల్ ఇన్వెస్టిగేషన్లో తేలింది. ప్రభుత్వ సంస్థ టాస్మాక్ మిడాస్ డిస్టిలరీస్ నుంచే అత్యధిక శాతం లిక్కర్ సరఫరా అవుతోంది. ప్రభుత్వం నిర్వహిస్తున్న వైన్ షాపులకు లిక్కర్ శశికళ కంపెనీ నుంచే వస్తోంది. ఇక్కడే భారీ ఎత్తున అక్రమాలు జరిగాయన్న ఆరోపణలున్నాయి. తర్వాత మిడాస్ డిస్టిలరీస్ ఆదాయం గణనీయంగా పెరిగింది. మరి ముఖ్యంగా 2015లో ఈ కంపెనీ టర్నోవర్ 1800 కోట్లకు చేరింది. అయితే కంపెనీలోకి పెట్టుబడులకు శశికళ అండ్ కోకు నిధులు ఎక్కడి నుంచి వచ్చాయన్న దానిపై క్లారిటీ ఇవ్వలేదు చిన్నమ్మ అండ్ కో. దీంతో శశికళ వ్యాపారాలకు నిధులు ఎక్కడివి, శశి కంపెనీల్లో పెట్టుబడులు అమాంతం పెరిగిపోవడం వెనుక కారణాలపై అనేక ఆరోపణలున్నాయి. మిడాసు కూడా జయా టీవీ నమ్ముడు ఎంజీఆర్ నుంచే నిధులు వచ్చాయంటూ ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. జాస్ సినిమాస్, మిడాస్ డిస్టిలరీస్ మాత్రమే కాదు, జయకు చెందిన చాలా కంపెనీల్లో శశికళే ప్రధాన వాటాదారు. శ్రీ జయ ఫైనాన్షియల్ ప్రైవేట్ లిమిటెడ్ కు కూడా శశికళ లైఫ్ టైం డైరెక్టర్ గా ఉన్నారు. అయితే ఈ కంపెనీకి రెవెన్యూ లేకపోయినప్పటికీ ఇప్పటికీ ఈ కంపెనీకి 12 కోట్ల రూపాయలను కేటాయిస్తున్నారు. అయితే ఈ నిధులన్నీ జయ పబ్లికేషన్స్, నమ్ముడు ఎంజీఆర్ నుంచే మోసపూరితంగా మళ్లినట్లు తేలాయి. వీటన్నిటికీ తోడు ఇప్పటికే కోర్టులో ఉన్న కేసులు శశికళకు వణుకు తెప్పిస్తున్నాయి. అక్రమాస్తుల కేసులో వారంలో తీర్పు రానుండడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరోవైపు సీఎం సీటుపై కన్నేసిన శశికళ కేసులన్నింటినీ క్లియర్ చేసుకుని పగ్గాలు చేపట్టినా తర్వాత కూడా ఇబ్బందులు తప్పవు. సీఎం పదవి చేపట్టకపోయినా వ్యాపారాలు, పెట్టుబడుల వ్యవహారం మెడకు చుట్టుకోవడం ఖాయమంటున్నారు. ఇలా శశికళ వ్యాపారాల్లో లొసుగులు కూడా ఇప్పుడు చిన్నమ్మను చిక్కుల్లో పడేసేలా ఉన్నాయి. సీఎం సీటుకు శశికళ ఎంత దగ్గరైతే కేసులు, కోర్టులకు అంత దగ్గరైనట్లేనని చెబుతున్నారు. ఇప్పటికే శశికళ వ్యవహారంపై కోర్టులకు వెళ్తున్నారు. ఈ ఆరోపణలపై విచారణ జరిగితే చిన్నమ్మ జైలుకు వెళ్లడం ఖాయంగా చెప్తున్నారు. అందుకే శశికళ ఆచితూచి అడుగులు వేస్తున్నారు.